లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై సాయంత్రం 5ంటికి తీర్పు ఇవ్వనుంది ఢిల్లీ హైకోర్టు. ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. వేసవి సెలవుల కంటే ముందే మే 28న వాదనలు పూర్తయ్యాయి. తీర్పును జడ్జి స్వర్ణకాంత శర్మ రిజర్వ్ చేశారు. లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై ట్రయల్ కోర్టులో ఈడీ, సిబిఐ చార్జ్షీట్లు, సప్లిమెంటరీ చార్జ్షీట్లు దాఖలు చేసింది. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత. దీని మీద ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ముగిశాయి. అయితే ఈ రోజు కవిత బెయిల్ పిటిషన్ పై 5 గంటలకు ఢిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించే అవకాశం ఉంది. సమ్మర్ హాలిడేస్ టైంలోనే విచారణ మొత్తం కూడా పూర్తయింది. అయితే తీర్పును రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. ట్రయల్ కోర్టు బెయిల్ నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు కవిత. వేసవి సెలవుల కంటే ముందే మే 28న వాదనలు పూర్తయ్యాయి. తీర్పును జడ్జి స్వర్ణకాంత శర్మ రిజర్వ్ చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ లిక్కర్ కేసులో మొత్తం 50 మంది నిందితులున్నారు. అందులో కవిత ఒక్కరే మహిళ. శాసనమండలి సభ్యురాలిగా బెయిల్ కు అర్హురాలినని కవిత తరపు న్యాయవాది హైకోర్టులో వాదన వినిపించారు. దర్యాప్తు సంస్థలు కవితకు వ్యతిరేకంగా వాదనలు వినిపించాయి. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. కవిత అత్యంత ప్రభావశీలని, సాక్షులను తారుమారు చేసేంత పవర్ ఆమెకుందని, అందుకే బెయిల్ ఇవ్వద్దని వ్యతిరేకించాయి. కవిత తరపు సీనియర్ అడ్వకేట్ విక్రమ్ చౌదరి, నితేష్ రాణా వాదనలు వినిపించారు. సిబిఐ తరపున డిపి సింగ్ వాదించారు. సౌత్ గ్రూప్ నుంచి 100 కోట్లు పూల్ చేసి ఆప్ నేతలకు చేరవేశారని కవితపై ఆరోపణలున్నాయి. కేసు విచారణ కీలక దశలో ఉన్నందున బెయిల్ ఇవ్వద్దంటూ విజ్ఞప్తి చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కవిత మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. ఈ కేసులో కవిత అరెస్ట్ ఇప్పటికీ 100 రోజులు దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ హైకోర్టు ఏం తీర్పిస్తుందా అన్న అంశం సర్వత్రా ఆసక్తిగా మారింది. ఒకవేళ తీర్పు వ్యతిరేకంగా వస్తే వాట్ నెక్స్ట్ అన్న అంశంపై కూడా కవిత తరపు న్యాయవాదులు కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఆప్ కి సంబంధించి 100 కోట్ల రూపాయలు హవాలా రూపంలో తరలించారన్న అభియోగంపై ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె 100 రోజులుగా కూడా తిహార్ జైల్లో ఉన్నారు. పలు దఫాలుగా ఆమె బెయిల్ కు అప్లై చేసుకున్నప్పటికీ కూడా దాని మీద సుదీర్ఘ వాదనలు జరుగుతున్నాయి. ఇటు సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, సప్లిమెంటరీ చార్జ్ షీట్లు దాఖలు చేయడంతో పాటు ఆమె సాక్షులను తారుమారు చేసే అవకాశం ఉంది. అలాగే ఎవిడెన్స్ కొన్ని డిస్ట్రాయ్ చేశారు కాబట్టి ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని గట్టిగా ఆర్గ్యుమెంట్స్ వినిపించింది.